డిఎంకే ఓట్లలో కొంచెమే తగ్గింది, ఏఐఏడిఎంకే ఓట్లే బాగా తగ్గింది. అంటే విజయ్ ఏఐఏడిఎంకేని క్యాచ్ చేసుకున్నాడు కానీ డైరెక్ట్ కాదు అక్కడ. అందులో నెక్ టు నెక్ వెళ్ళాడు కానీ కంప్లీట్ కాదు అక్కడ. అయితే గతంలో కంటే ఎక్కువ వచ్చి ఉండొచ్చు సమస్యల్లో. విజయ్ కొంచెం ఈసారి పాలనలో చాలా జాగ్రత్తగా ఉండాలా అన్నామలై ఇలాంటి ముందుకు వస్తుంటే? ఎప్పుడైనా ఉండాలని, ప్రజాస్వామ్యంలో ఒక స్ట్రాంగ్ లీడర్ ఉండాలి, స్ట్రాంగ్ అపోజిషన్ ఉండాలి. అప్పుడు పాలకులు తప్పు చేయడానికి భయపడతారు, అదే సందర్భం ప్రజాస్వామ్యం మనుగడ సాగిస్తుంది. మొత్తానికి తమిళనాడులో ఒక ప్రత్యామ్నాయ శక్తి అయితే ఇప్పుడు ఆవిర్భవించింది అని అనుకోవాలి అన్నామలైతో. ఖచ్చితంగా. ఆంధ్రప్రదేశ్ లో ఏమన్నా అలాంటి పరిస్థితి చూస్తామా భవిష్యత్తులో? ఇదివరకు ఆశ ఉండేది నాకు, పవన్ కళ్యాణ్ మీద ఆశపోయింది. ఆయన ఇందులో కలిసి ఉన్నారు కాబట్టి. రైట్ చూద్దాం. మొత్తానికి తమిళనాడు రాజకీయాల్లో అన్నామలై ఒక ట్రెండ్ సెట్టర్గా అయితే మారారు ప్రస్తుతం. నిజంగా ఆయన ఉద్యమానికి కలిసి వస్తున్నారు ప్రస్తుతం, యువత కానీ కార్యకర్తలు కానీ వాలంటీర్ల రూపంలో. ఎంతవరకు ఆయన ఉద్యమంలో సక్సెస్ అవుతారు, హూ ఈజ్ ద లీడర్, అలాగే భవిష్యత్తులో ఆయన పార్టీ కూడా పెడతారంటున్నారు. ఆయన గనక పెడితే నిజంగా రాజకీయాల్లో ఒక మార్పు వస్తుందా, ఆ మార్పు సక్సెస్ దిశగా ఉంటుంది.